మెడికల్ కాలేజీలో సీట్లకు సంబంధించి విచిత్రం ఏంటంటే, ఆ సీట్లలో కొన్నింటిని అప్పట్లో మేనేజ్మెంట్ కోటాను పెట్టారు. గవర్నమెంట్ కాలేజీలు, కానీ దాంట్లో కొన్ని పెయిడ్ సీట్లని పెట్టారు. ఎందుకంటే ఒక కాలేజీ నిర్వహణకి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్లు ఇవన్నీ నడవాలంటే కోట్ల ఖర్చు. దానికి ప్రభుత్వం నుంచి అంత డబ్బులు పెట్టేటటువంటి ఓపిక ఉండదు కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఉద్దేశంతో ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పర్మిషన్ ఇచ్చింది మేనేజ్మెంట్ కోటా అన్నటువంటి. ఆ మేనేజ్మెంట్ కోటా సీట్లు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళకి. వాళ్ళు కూడా ఎంసెట్లో అంటే ఇప్పుడు నీట్ అనుకోండి, దాంట్లో ర్యాంకులు సాధించి ఉండాలి. కాకపోతే అందులో తక్కువ ర్యాంకులు వచ్చినా డబ్బులు ఉంటే ఇందులో సీట్లు సాధిస్తారు. అదే విధానంలో ప్రభుత్వం మేనేజ్మెంట్ తరహాలో పెయిడ్ సీట్స్ అనేది పెట్టింది. ఆ సీట్స్తో ఆ కాలేజీ ఏడాది మెయింటెనెన్స్ చేసుకోవాలని జగన్ తీసుకొచ్చింది. అప్పుడు ఏమన్నారు అంటే, ఇలాగా ప్రభుత్వమే సీట్లు అమ్ముకోవడం